మీ పేరు? నా పేరు శరణ్య అండి. సరే, ఏం చదువుతున్నావు అమ్మా? ఆదిత్య విమెన్స్ డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ బీసీఏ చదువుతున్నాను. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు స్టూడెంట్స్కి? గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ వస్తుందా? ఏం రావట్లేదా? వస్తుందండి. గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్లో అయితే చాలా సపోర్ట్ లభించింది. అమ్మ ఒడి అని, విద్యా దీవెన అని చెప్పేసి, విదేశీ విద్యా దీవెన, ఇలా రకరకాల స్కీమ్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు. అంటే మీకేమనిపిస్తుంది బిఫోర్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్? ఎందుకంటే ఈ గవర్నమెంట్లో మేజర్గా వెల్ఫేర్ పైన అండ్ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసింది గవర్నమెంట్. ఎట్లా తీసుకున్నారు దీన్ని మీరు? ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే కనుక అంటే వాళ్ళు చెప్పారు ఇలా చేస్తాము కానీ ఇంప్లిమెంటేషన్ అయితే కనిపించలేదు మనకి ఎక్కడ. కానీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పింది చేసి చూపించారు. డెవలప్మెంట్ కూడా చాలా ఏరియాస్లో చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఈ గవర్నమెంట్ కొంచెం బాగా పర్ఫామ్ చేసింది, చెప్పిన మాటలు నిలబెట్టుకుందని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కావచ్చు, నాడు నేడు పెట్టి స్కూల్స్ని రెనోవేట్ చేయడం కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ బోర్డ్స్ పెట్టడం కావచ్చు, అండ్ రీసెంట్గా ఐబీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని సబ్జెక్ట్ తీసుకురావడం. ఎట్లా ఏమనిపిస్తుంది మీరు చదువుకున్నప్పుడు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల? అంటే ఇంగ్లీష్ మీడియం చాలామంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రంలో తెలుగు లేకుండా పోతుందని చెప్పి. ఉపయోగం ఉంటుందా స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం వల్ల? చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ లేకపోవడం అని అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది రాకుండా ముందు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు జాబ్స్ తెచ్చుకునే టైంకి ఇంటర్వ్యూస్ అనేవి కొంచెం కాన్ఫిడెన్స్తో ఫేస్ చేసి జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి చాలా మంచి ఇనిషియేటివ్ అని నా ఒపీనియన్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు విన్నారా? తెలుసండి. ద్వారంపూడి అవైలబుల్ ఉంటాడా పబ్లిక్ కానీ ఏదైనా? మీ ఎమ్మెల్యే లోకల్గా ఏమి ఈవెంట్ జరిగినా ఆయన ప్రెజెన్స్ చూస్తూ ఉంటాం. ఆయన అన్నింటిలోనే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. గెలుస్తారా మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి? గెలవాలని ఆశిస్తున్నాం. ఓటు వేస్తారా మీరు ద్వారంపూడికి? వేస్తామండి. మీరు ఓటు జగన్కే వేస్తారా? జగన్ ప్రభుత్వానికి వేస్తాం. అటువైపు చంద్రబాబు ఉన్నాడు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, అటువైపు వేయరా ఈసారి మొదటి ఓటు మీది? అంటే డెవలప్మెంట్ చూసాం కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్కి వేద్దాం అనుకుంటున్నాం. అంటే జగన్ 5 ఇయర్సే కదా జూనియర్, చంద్రబాబు అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ సీఎం. అటువైపు వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే జగన్ 5 ఇయర్స్ చూసాం కదా, పవన్ కళ్యాణ్ కూడా అటువైపు ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఒకసారి ఛాన్స్ ఇద్దామని మీలాంటి యువత చాలామంది కోరుకుంటున్నారని అయితే వింటున్నాం. అంటే చాలామంది ఉన్నారండి, అటు సపోర్ట్ చేసేవాళ్ళు ఇటు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము. కానీ నేను మాత్రం డెవలప్మెంట్ చూసాను కాబట్టే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. జగన్ ఛాన్సెస్ ఉన్నాయండి, గెలవచ్చు.